హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈ విధంగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము ఎగ్తో గుంత పొంగనాలు చేసుకుందామండి. ఎగ్ దోసపిండి గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాము. కొత్త రెసిపీ, న్యూ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. కొత్త వెరైటీ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ముందుగా రెగ్యులర్ దోసపిండి తీసుకున్నాను. మనకి దోశలు వేసుకుంటాం కదా, మినప్పప్పు రైస్తో మనం దోసపిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కొద్దిగా మరీ గట్టిగా కాకుండా, మరీ జారుడుగా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి ఫర్మెంట్ అయిన దోసపిండి రెడీగా ఉంది. ఇందులోకి మనము ముందుగా ఆనియన్స్ వేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా ఆనియన్స్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, తక్కువగా వేసుకోకూడదు. అదేవిధంగా క్యారెట్ తురుము, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ నేను పచ్చిమిర్చి బదులు క్రష్డ్ రెడ్ పెప్పర్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకుంటున్నాను. మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము. మిక్స్ చేసి పెట్టుకోవాలి. బ్యాటర్ రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఎగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా నేను 3 ఎగ్స్ తీసుకున్నాను ఒక బౌల్లో. ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. అదేవిధంగా కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే ఎగ్ స్మెల్ అనేది ఉండదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా 1 స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మనము మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము బాగా కలిపి పెట్టుకోవాలి. ఓకే అండి, ఇక్కడ నేను చట్నీ కూడా చేస్తున్నాను. చట్నీ మనము కొబ్బరి, పల్లీలు కలిపి చాలా రుచికరమైన చట్నీ చేసుకుందాము. సింపుల్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి స్లైసెస్ తీసుకున్నాను. 1 కప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్పు వస్తుంది ఈ కప్పు. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు. అదేవిధంగా పచ్చిమిర్చి కారంకి తగ్గినట్లుగా తీసుకోవాలి. 1 గార్లిక్ క్లవ్, 3 క్యాష్యూస్ ఈ విధంగా తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనము ఇవన్నీ వేసుకుందాము. కొబ్బరి, కొద్దిగా హింగ్ వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము.
నిమ్మరసం యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా మనము గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా చట్నీలాగా రుబ్బి పెట్టుకుందాము. ఓకే అండి, చట్నీ రెడీ. చూసారు కదా, ఇక్కడ ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఓకే అండి, ఇందులోకి మనము తాలింపు వేసేసుకుందాము. ఇక్కడ నేను ఆల్రెడీ తాలింపు రెడీగా పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను. సో తాలింపు రెడీగా పెట్టుకున్నాను ఆల్రెడీ. తాలింపు ఎప్పుడైనా మనము వేడివేడిగా వేసుకోకూడదు చట్నీలో, కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. గోరువెచ్చగా వేసుకుంటే చట్నీలో మంచిదండి. వేడిగా వేసుకుంటే తొందరగా పాడైపోతుంది. మనము 2 days అలా పెట్టుకోవచ్చు చట్నీ, ఒకవేళ తాలింపు మనము గోరువెచ్చగా వేసుకుంటే. సో ఇక్కడ మనము పల్లి కొబ్బరి చట్నీ రెడీ. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఎగ్తో గుంత పొంగనాలు రెడీ చేసుకుందాము. ఓకే అండి, మనకి ఈ విధంగా గుంత పొంగనాలు చేసుకునే ఒక ప్యాన్ మనము రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాము ఆల్రెడీ, బాగా హీట్ ఎక్కింది. ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీని మీద ఎగ్ బీట్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఎగ్ బీట్ ఈ విధంగా వేసుకోవాలి. గుంట పొంగనాల మీద ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి. సో దట్ మనకి పైన కూడా బాగా కుక్ అవుతుంది. ఓకే అండి, మనము టర్న్ చేసుకున్నాము. గుంత పొంగనాలు టర్న్ చేసుకుందాం. విధంగా మనకి స్టిక్ ఉంటుంది. స్టిక్తోని ఒకసారి ప్రెస్ చేసుకొని టర్న్ చేసుకుందాం. అంతే అండి, ఇలా టర్న్ చేసుకొని ఒక 2 seconds పెట్టుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, రెడీ అయిపోయి మనం తీసేసుకున్నాము ప్లేట్లో. ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎగ్ గుంత పొంగనాలు రెడీ అవుతాయి. మిగతావి కూడా చేసేసుకుందాము.
ఓకే అండి, చూసారు కదా మనకి ఎగ్ గుంత పొంగనాలు రెడీ. చాలా టేస్టీగా చాలా బాగా ఉంటాయి. కొత్త వెరైటీ రెసిపీ, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. మనకి ఇక్కడ నేను కోకోనట్ పల్లీ చట్నీతోని సర్వ్ చేస్తున్నాను. అన్నీ కూడా మనకి చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.